దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా నీవు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి దీవించి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనని వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధాన దిన ఆరాధనలో దేవుని వాక్యమును మనము ధ్యానము చేసుకుంటున్నాము. ఈరోజు మనము ధ్యానము చేస్తున్న అంశం దేవుణ్ణి వెతుకుట, సీకింగ్ గాడ్. దేవుణ్ణి వెతుకుట. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి వెతకాలనే మాట రాగానే ప్రతి ఒక్కరికి మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం గుర్తుకొస్తుంది. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును. వెదకుడి మీకు దొరుకును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ధ్యానం చేస్తున్న అంశము దేవుణ్ణి వెతుకుట. చాలాసార్లు ఈ మాట వినగానే ఒక క్రైస్తవుని యొక్క స్పందన ఏంటుంటాదంటే, నేను రక్షింపబడ్డాను, యేసు ప్రభు వారిని కలిగి ఉన్నాను, నేను ఇంకేమి వెతకాలి? నేను బాప్తిసం కూడా తీసుకున్నాను, నేను భాషల్లో కూడా మాట్లాడతాను, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాను, దశమభాగం ఇస్తాను, నేను ఇంకేం వెతకాలి? దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమి వెతకాలో ఈరోజు మనము ధ్యానము చేయనే ఉన్నాము. దేవుణ్ణి వెతకడం అంటే ఏమి చేస్తున్నామో తెలుసండి. దేవుణ్ణి వెతకడం అంటే దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని పెంచుకుంటున్నాం. యు ఆర్ ఇంక్రీజింగ్ యువర్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ యువర్ సేవియర్, విత్ యువర్ గాడ్. దేవునితో సంబంధమును పెంచుకునుట, దేవునితో సంబంధములో బలమవుట. రక్షణ పొందుకున్న నీవు, బాప్తిసము తీసుకున్న నీవు, క్రైస్తవ ప్రయాణములో అది ఆరంభం మాత్రమే. అపోజిట్ పౌలు అంటాడు, మనము చిన్న పిల్లలం అంటాడు, యువర్ బేబ్స్ అంటాడు, పాలు తాగే పిల్లలం అంటారు. కనుక బాప్తిజము, రక్షణ పొందుకోవడము, మనము పిల్లలుగా మన క్రైస్తవ జీవితం ఆరంభము చేసుకుంటున్నాం. కానీ దేవుని కోరిక ఏంటి తెలుసా? మనము ఆయన కుమారుని స్వరూపంలోనికి మారాలని. రోమా 8:29 రాయబడింది, ఆయన కుమారుని స్వరూపంలోనికి నువ్వు మార్చబడాలని దేవుని యొక్క కోరిక. కనుక ఇది ఎలా జరుగుతుందంటే, మనము దేవుణ్ణి వెతికినప్పుడు, when you seek God with all your heart, when you seek God, you turn to the image of his son Jesus Christ. కనుక ఎందుకు దేవుణ్ణి వెతుకుతున్నామంటే, ఎందుకు దేవుణ్ణి తెలుసుకుంటున్నామంటే, ఎందుకు దేవునితో సంబంధం పెంచుకుంటున్నామంటే, టు బీ లైక్ హిమ్, ఆయన కుమారుని స్వరూపంలోనికి మారుటకు. కనుక ఎందుకు దేవుడు నన్ను రక్షించి ఉన్నాడు తెలుసా? ఆయన కుమారుని స్వరూపంలోనికి మార్చుటకు మనల్ని ఆయన పిలిచి ఉన్నాడు. కనుక ఇది ఎలా జరుగుతుందంటే, మనము దేవుణ్ణి వెతికినప్పుడు. 63వ కీర్తన 1వ వచనాన్ని చదువుదాం. Psalm number 63 and let us read verse 1. దేవా, నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెతుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. వేకువనే నేను వెతుకుతున్నాను. ఎందుకంటే నీ బలమును నీ ప్రభావమును నేను అనుభవించాలి. దేవుని వెతికినప్పుడు ఏమి జరుగుతుందో తెలుసండి? నువ్వు దేవునితో నీ సంబంధం పెరుగుతుంది, దేవునితో మీ రిలేషన్షిప్ పెరుగుతుంది. అప్పుడు ఆయన బలమును, ఆయన సామర్థ్యమును నువ్వు చూస్తావు. సీకింగ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆశతో వెతకాలి ఆయనను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు. యు హ్యావ్ టు సీక్ హిమ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఫర్వెంట్, విత్ ఎర్నెస్ట్లీ యు షుడ్ సీక్ ద లార్డ్. దేవుణ్ణి వెతకకుండా ప్రియ దేవుని బిడ్డలారా, యు కెనాట్ గ్రో ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. దేవుడు మనము గ్రో అవ్వాలని, మనము ఎదగాలని, ఆత్మలో ఎదగాలని దేవుని కోరుతున్నాడు. నీవు ఎదగాలంటే దేవుని వెతకాలి, దేవుని వెతకాలి. యు డోంట్ సీక్ ద లార్డ్, యు విల్ నాట్ గ్రో స్పిరిచువల్లీ. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు మనల్ని రక్షించుకుంది దేని కొరకు తెలుసా? మనల్ని వారసులుగా చేయుటకు.
మనల్ని వారసులుగా చేయుటకు. కానీ మనం ఇంకా పిల్లలలాగే ఉండిపోతే, మనము పిల్ల క్రైస్తవులుగా ఉండిపోతే, ఏమనుకోకండి ఈ మాట మాట్లాడుతున్నానని, మనం పిల్ల క్రైస్తవులుగా ఉండిపోతే ఆయన వారసులు ఎలాగవుతాము? కనుక ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్ ఇస్ టైమ్ ఫర్ ఎవ్రీబడి టు స్టార్ట్ సీకింగ్ గాడ్. ఆయన బలమును, ఆయన ప్రభావమును, ఆయనను తెలుసుకోవాలి. సీకింగ్ ద లార్డ్ అంటే దేవుణ్ణి వెతకడం అంటే దేవుణ్ణి తెలుసుకోవాలి. ఇంకా నేను తెలుసుకోవాలి. మీకు తెలుసా, మీ జీవిత కాలమంతయు ఆయన వెతకను, ఆయనను పూర్తిగా నువ్వు తెలుసుకోలేవు. ఏం చేస్తున్నావు? నువ్వు దినమంతా దేవుని వెతుకుతున్నావా? ఆశతో దేవుని వెతుకుతున్నావా? దేవుని తెలుసుకోవాలనే తపన నీలో ఉన్నదా? దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని వెతికినప్పుడు మనము బలమును పొందుకుంటాం. యు ఆర్ స్ట్రాంగ్ ఇన్ గాడ్. తెలుసా మీకు, మనం ఎలాగ బలవంతులు అవుతామో, దేవుని వెతికినప్పుడు మనం బలవంతులు అవుతాము. దేవునిలో బలవంతులైనప్పుడు శోధన నీ జీవితంలో బలహీనమైపోతుంది. జాగ్రత్తగా వినాలి ఈ మాట. దేవునిలో నువ్వు బలవంతుడైనప్పుడు శోధన నీ జీవితంలో బలహీనమైపోతుంది. దేవునిలో నువ్వు బలహీనమైనప్పుడు శోధన నీ జీవితంలో బలమైపోతుంది. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. దేవుని వెతికినప్పుడు ఏమి జరుగుతుందో తెలుసా? దేవునికి దగ్గర అవుతున్నావు. ఆయన బలమును, ఆయన ప్రభావమును నీ జీవితంలో అనుభవిస్తావు. దేవునిలో నువ్వు బలవంతుడుగా ఉన్నప్పుడు నీ జీవితంలో శోధన బలహీనమైపోతుంది. When you are strong with God, your temptations are weak. But when you are weak in God, your temptations are strong. సో ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఇది అవసరము. నువ్వు దేవుణ్ణి వెతకాలి. పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతకాలి. దేవునికి స్తోత్రము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో బి భాగంలో ఒక మాట మనం చూస్తున్నాం. ఆయన యొద్దకు వచ్చువారు అంటున్నాడు. ఆయన యొద్దకు వచ్చువారు ఏమి చేయాలో రాయబడ్డది. చదువుదామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తనను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా. ఆయనను వెతుకు వారికి. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని వెతకడం అంటే ఏదో బైబిల్ చదవడం కాదండి. దేవుని వెతకడం అంటే పూర్ణ హృదయముతో ధ్యానించడము, పూర్ణ హృదయముతో వెతకడము, ఆ శక్తితో వెతకడము. లార్డ్, ఐ వాంట్ టు నో యు లార్డ్. ఐ వాంట్ టు నో యు మోర్ లార్డ్. దేవునితో సమయం గడపకుండా, వాక్యముతో సమయం గడపకుండా, ప్రార్థనలో సమయం గడపకుండా నీవు ఆయన తెలుసుకోలేవు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో నీ సంబంధము బలముగా ఉండాలి. యూ షుడ్ హ్యావ్ ఎ పవర్ఫుల్ రిలేషన్షిప్ విత్ గాడ్. పవర్ఫుల్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో బలమైన సంబంధం కలిగి ఉండాలి. బలమైన సంబంధం కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో శోధన బలహీనమైపోతుంది. నీ జీవితంలో నువ్వు శోధనను గెలిచి తీరుతావు. Your relation should be strong only when you seek the Lord. దేవునికి స్తోత్రము కలుగును గాక. కనుక తనను వెతుకు వారికి ఆయన ఫలము దయచేవాడు. కనుక దేవునితో రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ప్రజలు నీ ఒడిలోని వేస్తారు. ప్రజలు నిన్ను ఆశీర్వదిస్తారు. యూ విల్ రిసీవ్ బ్లెస్సింగ్స్. పీపుల్ విల్ పోర్ ఇన్ యువర్ లైఫ్. యూ విల్ స్టార్ట్ రిసీవింగ్ బ్లెస్సింగ్స్ అపాన్ బ్లెస్సింగ్స్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చాలా సార్లు దేవునితో ఒక బలమైన సంబంధమును ఆరంభించుటకు కొన్నిసార్లు మన జీవితంలో వచ్చిన సమస్యలు, మన జీవితంలో వచ్చిన శోధనలు దారి తీస్తాయి. Pain in your life will make you have a stronger relationship with God. దేవునికి స్తోత్రము కలుగును గాక. చాలా మంది దీని కొరకు సాక్ష్యం పలుకుతారు. ఎప్పుడు మీరు దేవునికి దగ్గర అయ్యారు, ఎప్పుడు మీరు దేవుని ఎక్కువ తెలుసుకున్నారంటే కష్టంలో ఉన్నప్పుడే మేము దేవుని ఎక్కువ తెలుసుకున్నాం. కష్టంలో ఉన్నప్పుడే మేము బైబిల్ ఎక్కువ చదివాం. కష్టంలో ఉన్నప్పుడే మేము ప్రతి ఆదివారం చర్చ్కు వెళ్ళాము. ప్రతి ప్రార్థనలో మేము పాల్గొన్నాం. ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ లైఫ్ విల్ give way
టు మేక్ అ పవర్ఫుల్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. 9వ కీర్తన 10వ వచనాన్ని చదువుదాం. Psalm chapter 9 and let us read verse 10. 9వ కీర్తన 10వ వచనాన్ని చదువుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. నువ్వు దేవుని వెతికే వ్యక్తివైతే, దేవుని వెతికే వ్యక్తివైతే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మలను విడిచిపెట్టాడు. చదువుదామా 9వ కీర్తన 10వ వచనము. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టవు. నిన్ను ఆశ్రయించు వారిని విడిచిపెట్టవు. విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. దేవునికి స్తోత్రం. నిన్ను ఆశ్రయించు వారు, నిన్ను వెతుకు వారిని నువ్వు విడిచిపెట్టువాడవు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అన్నాడు నిన్ను విడువను ఎడబాయను అన్నాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టకూడదు అంటే నువ్వు ఏ వ్యక్తివై ఉండాలి? ఆయనను వెతికే వ్యక్తివై ఉండాలి. ఆయనను పూర్ణ హృదయముతో వెతికే వ్యక్తివై ఉండాలి. ఆయన గురించి తెలుసుకోవాలనే తపన, ఆశను కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, I am not talking about the knowledge, I am talking about relationship with your God. దేవునితో సంబంధము, దేవునితో సత్సంబంధం గురించి మాట్లాడుతున్నాను. ఒక సన్నిహితమైన సంబంధం గురించి నేను మాట్లాడుతున్నాను. దేవుని వెతికినప్పుడు ఏమి జరుగుతుందో తెలుసా? దేవునితో ఒక సన్నిహితమైన సంబంధములోనికి నువ్వు వెళ్తావు. దేవుడు ప్రతి ఒక్కరిని పిలిచింది దాని కొరకే. To have an intimate relationship with God, to have conversation with God. దేవునితో మాట్లాడే అనుభవము, దేవుని స్వరము వినే అనుభవము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఇచ్చే దర్శనములు, ఆయన ఇచ్చే కళలను చూసి దేవునితో దగ్గరవడం. That's what God has called you. God has called you. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. Do you have an intimate relationship with God? Do you have an intimate relationship with God? ఈ రోజుల్లో ప్రియ దేవుని బిడ్డలారా, గ్యాడ్జెట్స్ తో ఇంటిమేట్ రిలేషన్షిప్. ఎవరు చూసినా ఫోన్ మీద ఉంటారు, ఎవరు చూసినా ఐప్యాడ్స్ మీద ఉంటారు, ఎప్పుడు చూసినా టీవీలో ఉంటారు. యు ఆర్ హ్యావింగ్ రిలేషన్షిప్ విత్ గ్యాడ్జెట్స్. అవి నీకు ఏమీ తీసుకురావు, హాని తెస్తాయి. యు గాట్ టు స్పెండ్ టైం విత్ గాడ్ టు ఇంక్రీజ్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. కనుక ఈరోజు దేవుడు మరి ఒక్కసారి ఈ వాక్యము ద్వారా మనందరినీ కూడా ఆయన ప్రేరేపిస్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన తరమును చాపి మనలను పిలుస్తున్నాడు, రమ్మంటున్నాడు. ఆయనతో సంబంధము కొరకు, ఆయన మార్గము తెలుసుకున్నట్టు కొరకు ఆయన పిలుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆయన కార్యమును చూపించాడు, ఆయన క్రియలను చూపించాడు. మోషేకైతే తన మార్గమును చూపించాడు. దేవుణ్ణి వెతుకువారు ఏమి తెలుసుకుంటారు తెలుసా? దేవుని మార్గాలు తెలుసుకుంటారు. దేవుని వెతుకువారు దేవుడు ఎలాగ పనిచేస్తున్నాడు, దేవుడు ఏ విధంగా నడిపిస్తున్నాడని తెలుసుకుంటారు. డూ యూ వాంట్ టు సీక్ ద లార్డ్, టు నో ద వేస్ ఆఫ్ ద లార్డ్? ఎవరు తెలుసా దేవుని వెతకరు? 10వ కీర్తన 4వ వచనం చదువుదాం. ఒక పేజీ తిప్పితే అక్కడ ఉంటుంది. 10వ కీర్తన 4వ వచనంలో మనం చూడగలం. చదువుదామండి. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయుడని. యెహోవా విచారణ చేయి. జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించాలి. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, దిస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. దుష్టులు దేవుని యొద్ద విచారణ చెయ్యరు. దుష్టులు దేవుని యొద్ద విచారణ చెయ్యరు. చదువుదామా పూర్తిగా మాటలు? దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయుడని కొందరు దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుదురు. ఎల్లప్పుడూ యోచిస్తుంది. దాని అర్థం ఒకటే అండి, వారు దేవుణ్ణి వెదకరు. దేవుని నీవు వెదకపోతే దుష్టుల జాబితాల్లో ఉంటాము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో దేవుని వెదకాలి. కష్టం వచ్చినప్పుడు నీకు ఫస్ట్ గుర్తు రావాల్సింది ప్రార్థన. కష్టం వచ్చినప్పుడు నీకు ఫస్ట్ గుర్తు రావాల్సింది ప్రార్థన, దేవుడు. అదే అండి దేవుని వెతకడం అంటే. లాస్ట్ లో గుర్తుకొచ్చింది ప్రార్థన అంటే నువ్వు దేవుని వెతికే వ్యక్తివి కాదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కీర్తన 27వ కీర్తన 8, 9, 10 వచనాలు చదువుదాం. Psalm number 27. Let us read verses 8, 9 and 10.
దేవుని వెతికే అలవాటు నువ్వు తిరిగి నీ జీవితంలో నువ్వు కలగాలి. దేవుని వెతకాలమ్మా. పూర్ణ హృదయముతో ఆయన వెతకడం మొదలు పెట్టాలి. సీక్ ద లార్డ్. ఐ వాంట్ టు టెల్ యూ, వెన్ యు సీక్ ద లార్డ్, ఆయన బలమును, ఆయన ప్రభావాన్ని పొందుకుంటావు. నువ్వు దేవుని వెతికినప్పుడు ఆయన నిన్ను విడవడు, ఎడపాయడు. నీవు దేవుణ్ణి వెతికినప్పుడు ఎంత బలము పొందుకుంటావంటే నీ జీవితంలో వస్తున్న ప్రతి శోధన చిన్నదైపోతుంది. నీకు విరోధముగా రూపించబడిన ఈ ఆయుధము వర్ధినదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు. ఐ ఎంకరేజ్ యూ టు సీక్ ద లార్డ్. ఆస్క్ హిమ్, లార్డ్, ఐ వాంట్ టు నో యూ మోర్. లార్డ్, నాకు నేర్పించు ప్రభువా. ఐ వాంట్ టు నో యూ మోర్. చదువుదామా? 27వ కీర్తన 8, 9, 10 వచనాలు చదువుదాం. నా సన్నిధి వెతుకుడని నీవు సెలవీయగా. చూడండి, నా సన్నిధి వెతుకుడని దేవుడు సెలవీయగా. దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు. భూమి మీద యేసు ప్రభువాన్ని పంపించి ఆయన ద్వారా మాట్లాడాడు. నన్ను వెతుకుడి మీకు దొరుకును, నన్ను వెతుకుడి మీకు దొరుకును. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నీవు నన్ను వెతుకమని నాకు సెలవీయగా, యెహోవా, నీ సన్నిధి నేను వెతకదనని నా హృదయము నీతో అనెను. వెంటనే కీర్తనకారుడు స్పందించాడు. ఏమని స్పందించాడంటే, నా హృదయము నిన్ను వెతుకుతాదయ్యా. అందుకే కీర్తనకారుడు దావీదు భక్తుడు దేవుని హృదయానుసారుడయ్యాడు. దేవుని హృదయానుసారుడని సాక్ష్యం పొందుకోవాలని ఆశపడుతున్నావా? దేవుని వెతుకు. సీక్ ద లార్డ్. ఆస్క్ హిమ్, లార్డ్, ఐ వాంట్ టు నో యూ లార్డ్. ఐ వాంట్ టు నో యూ లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒకసారి ప్రార్థనలో కూర్చొని మోకాలు వేసి దేవునితో ఒకే మాట చెప్పాను, ప్రభా, ఈరోజు నేను ఏమీ అడుగుటకు రాలేదు ప్రభా, కేవలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు వచ్చాను ప్రభా. ఐ జస్ట్ కేమ్ టు థ్యాంక్ యూ లార్డ్. ఐ జస్ట్ కేమ్ టు సీక్ యూ లార్డ్. నన్ను వెతుకుమని నీవు నాకు సెలవీయగా నా హృదయము ఏమి స్పందించింది? నేను నిన్ను వెతుకుతాను ప్రభా. తర్వాత చదువుదామని వాక్యం చదువుదాం. నా హృదయము నీతో అనెను, నీ ముఖమును నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని తోలివేయకము. నా సహాయుడువు నీవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడువకము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము. నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే అండి, ఎప్పుడైతే నీ హృదయము దేవుణ్ణి వెతుకుతాదో, ఎప్పుడైతే నీ హృదయము దేవుని వెతుకుతాదో, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన నిన్ను విడనాడడు, ఆయన నిన్ను ఆదుకుంటాడు, ఆయన నిన్ను కాపాడుతాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు. నీ శత్రువుల చేతిలో నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. కనుక నువ్వు ఎటువంటి వ్యక్తివై ఉండాలి? దేవుని వెతికే వ్యక్తివై ఉండాలి. యు షుడ్ బి ఎ పర్సన్ హూ సీక్స్ ద లార్డ్. నీ పిల్లల కొరకు దేవుని వెతకాలి, నీ కుటుంబం కొరకు దేవుని వెతకాలి, ఇప్పుడున్న ప్రతికూల పరిస్థితి విషయమై దేవుని వెతకాలి. ప్రభా, వాట్ నెక్స్ట్? ప్రతి ఇంటిలో ఉన్న ఒక ప్రశ్న, వాట్ నెక్స్ట్? తర్వాత ఏంటి? లాక్డౌన్ తర్వాత ఏంటి? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వెతుకు. ప్రభా, నా జీవితంలో వాట్ నెక్స్ట్ లార్డ్? నెక్స్ట్ ఏంటి ప్రభా? నేనేమి చేయాలి ప్రభా? దేవుని వెతుకు. ఆయన మీకు ఉత్తరం ఇచ్చే దేవుడు. 105వ కీర్తన, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. 105వ కీర్తన 5వ వచనాన్ని చదువుదాం. 4వ వచనం చదువుదాం. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. చూడండి, యెహోవాను వెతుకుడి. పాత నిబంధన అంతా కూడా యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి. ఎందుకు? వెతికినప్పుడు నీకు దొరుకుతుంది. ఆయన బలమును వెతికినప్పుడు నీకు బలము దొరుకుతుంది. బలము దొరికినప్పుడు నన్ను బలపరచువానంది, నేను సమస్తము చేయగలను. నీ జీవితంలో నువ్వు సమస్తము చేయాలంటే నువ్వు ఆయన బలమును వెతకాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇతరులను నువ్వు ప్రేమించలేకపోతున్నావు. నువ్వు ప్రేమించాలంటే ఆయన ప్రేమను వెతకాలి.
ఇతరులను క్షమించలేకపోతున్నావు, ఇతరులను క్షమించాలంటే ఆయన క్షమాపణ గుణాన్ని వెతకాలి. పరిశుద్ధంగా జీవించలేకపోతున్నావు, నువ్వు పరిశుద్ధంగా జీవించాలంటే ఆయన పరిశుద్ధతను వెతకాలి. When you seek the Lord in what God is, you will start experiencing that in your life. దేవుడు ఏమై ఉన్నాడో అది నువ్వు వెతకడం ఆరంభించినప్పుడు నీ జీవితంలో అది నువ్వు చేయడం మొదలు పెడతావు. పరిశుద్ధత వెతికినట్లయితే పరిశుద్ధంగా జీవిస్తావు. బలమును వెతికినట్లయితే ఆయన బలముతో అనేక కార్యములు సాధించుకుంటావు. దేవునికి స్తోత్రము. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. 34వ కీర్తన 10వ వచనంలో రాయబడిన మాట, దేవుని వెతుకు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవునికి స్తోత్రము. అనేకమైన అవసరాలతో జీవిస్తున్న మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. అనేకమైన అవసరాలు, అనేకమైన భయముతో, అనేక విషయాలు భయముతో జీవిస్తున్న మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన వెతుకు వారికి ఏ మేలు కొదవైన. చదువుదామా 34వ కీర్తన 10వ వచనాన్ని చదువుదాం. సింహము పిల్లలు లేమి గలవే ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవైన. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆరోగ్య అవసరతలు ఉన్నాయా? దేవునికి స్తోత్రము. నువ్వు ఆయన వెతికితే నీ ఆరోగ్యము, మంచి ఆరోగ్యమును దయచేస్తాడు. నీకు గృహము విషయంలో అవసరాలు ఉన్నాయా? ఒక ఇల్లు కావాలి, ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే ఇల్లును మంచిగా చేసుకోవాలని ఆశ నీలో ఉన్నదా? కోరికను ఉన్నదా? ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఏ మేలు కొదువైనదు. ఉద్యోగ విషయమై నువ్వు భయపడుతున్నావా? ఉద్యోగ అవసరతల్లో ఉన్నావా? యెహోవాను ఆశ్రయించు వారికి ఉద్యోగ విషయంలో ఏ మేలు కొదువై ఉండదు. ఆర్థికంగా దెబ్బతిన్నాను, ఆర్థికంగా మేము బలహీనులైపోయామని నువ్వు బాధపడుతున్నావా? యెహోవాను ఆశ్రయించు వారు ఆర్థికంగా దేవుడు వారిని బలపరుస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నా భవిష్యత్ ఏమైపోతాదని నువ్వు చింతిస్తున్నావా? నా భవిష్యత్ అంతా కూడా శూన్యమైపోతాదని భయపడుతున్నావా? యెహోవాను ఆశ్రయించు వారి యొక్క భవిష్యత్తును దేవుడు చక్కదిద్దుతాడు, భవిష్యత్తును దీవిస్తాడు. చేయాల్సిందంతా దేవుని వెతకాలి. దేవుని వెతకడం అంటే అర్థం ఏంటండి? దేవుని తెలుసుకోవాలి. ఐ వాంట్ టు నో యూ గాడ్, ఐ వాంట్ టు నో యూ లార్డ్. నువ్వు బైబిల్ చదవడం ఆరంభించినప్పుడు దేవా నేను తెలుసుకోవాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు, చేతులెత్తి పైకి ప్రార్థన చేసినప్పుడు నీ కోరికంతా, ప్రభా నేను తెలుసుకోవాలి ప్రభా, ఐ వాంట్ టు నో యూ లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. కీర్తన గ్రంథం 40వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. Psalm number 40 and let us read verse 16. నిన్ను వెతుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురు గాక. చూసారా? దేవుని వెతుకువారు ఉత్సహించి సంతోషిస్తారు. They will rejoice and be glad. ఎవరు? దేవుని వెతుకువారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ప్రతికూల పరిస్థితిలో ఉన్నావేమో, చెప్పలేని దుఃఖము నీ మీద ఆవరించిందేమో, భయంకరమైన ఒత్తిడి నీ మీద ఉన్నదేమో, అయినా నువ్వు దేవుని వెతికే వ్యక్తివైతే ఆ బాధలో కూడా నువ్వు ఉత్సాహముతో, సంతోషంతో ఉంటావు. దేవునికి స్తోత్రము కలుగును గాక. క్రైస్తవునున్న గొప్ప అవకాశం ఏంటి తెలుసండి? క్రైస్తవునున్న గొప్ప ఆధిక్యత ఏంటి తెలుసండి? నువ్వు శ్రమలో ఉన్నా సంతోషముగా ఉండగలవు. శ్రమలో ఉన్నా నీ ముఖం మీద చిరునవ్వును ఉంచుకోగలవు. ఎందుకు తెలుసా? యెహోవాను ఆశ్రయించు వారిని ఆయన ఉత్సాహము, సంతోషము తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం. యు హ్యావ్ టు సీక్ ద లార్డ్. మేబీ యు ఆర్ ఇన్ స్ట్రెస్. ఒత్తిడికి గురై ఉన్నావేమో, బాధపడుతున్నావు. ప్రజలు నీ మీద భారమును మోసారేమో. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు సంతోషంగా ఉండాలంటే లేమిలో కూడా ఒక క్రైస్తవుడు సంతోషముగా ఉండగలడు. ఎలా తెలుసా? దేవుని వెతికినప్పుడు. When you seek the Lord, you shall rejoice and be glad. You shall rejoice and be glad. దేవునికి స్తోత్రము కలుగును గాక. భక్తుడు అంటాడు, ఫిలిపి పత్రికలు అంటాడు, మరలా చెప్తున్నాను ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి. ఎలాగండి ఆనందిస్తాము? దేవుని వెతికినప్పుడు. ప్రభా, ఐ వాంట్ టు నో యూ లార్డ్. నా పరిస్థితి బాగలేదు ప్రభా, నేను చాలా దుఃఖంలో ఉన్నాను ప్రభా, అయినా నేను తెలుసుకోవాలి ప్రభా.
ఐ వాంట్ టు నో యూ. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని వెతికినప్పుడు బైబిల్లో జక్కయ్యను ఒక వ్యక్తి ఉన్నాడు. జక్కయ్య యేసు ప్రభు వెతకవచ్చాడు. జక్కయ్య యేసు ప్రభు గురించి తెలుసుకున్నాడు. యేసు ప్రభుని వెతకవచ్చాడు. యేసు ప్రభుని వెతికిన తర్వాత, యేసు ప్రభు ఆయనకి దొరికిన తర్వాత, యేసు ప్రభు ఆయన గృహానికి వచ్చిన తర్వాత జక్కయ్య జీవితంలో ఒక గొప్ప మార్పును, ఒక గొప్ప సంతోషం చూస్తాము. ఒక గొప్ప ఆనందాన్ని మనము చూస్తాము. మీరు చదవాలంటే లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఈ మాటలన్నీ రాయబడి ఉంటాయి. మీరు తర్వాత ఇంట్లో మీరు చదువుకోండి ఇవన్నీ కూడా. దేవుణ్ణి వెతికినప్పుడు యూ విల్ ఎక్స్పీరియన్స్ రియల్ జాయ్ అండ్ గ్లాడ్నెస్. ఆయన దగ్గర ఎంతో డబ్బులు ఉన్నది, ఆయన ధనవంతుడు. ఆ ధనము తీసుకురాలేనివి ఆయన దేవుణ్ణి వెతికినప్పుడు, యేసు ప్రభుని వెతికినప్పుడు ఆయన సంతోషించాడు. దేవునికి స్తోత్రము, ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుదాం. జెర్మియా చాప్టర్ 29 and let us read from verse 10. 10వ వచనం నుంచి చదువుదాం. దేవుడు మీ కొరకు కలిగిన ఉద్దేశాలు తెలుసా? God has plans for you. దేవుడు మీ పట్ల ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. చదువుదామండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మల్ని గూర్చి నేను పలికిన శుభవార్తను నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శించును. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను, నేను మిమ్మల్ని గురించి 11వ వచనం ఇది, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు. దేవుడు మీ కొరకు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అయ్యో, నువ్వు అనుకుంటున్నావు దేవుడు నన్ను పట్టించుకోవటం లేదేమో, దేవుడు నా కొరకు ఏమీ ప్లాన్స్ లేవేమో అనుకుంటున్నావు. దేవుడు నీ కొరకు ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు, ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. God has a plan for you. He has a plan for your future. నీ కుటుంబం పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. జాగ్రత్తగా గమనించాలి. God has a plan for you. చెప్తారా, దేవునికి నా పట్ల ఒక ప్లాన్ ఉన్నది, దేవుడు నా పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, దేవుడు నీ పిల్లల పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, నీ వ్యాపారం పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, నీ ఉద్యోగం పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. God has plans for you. నువ్వు అనుకుంటున్నావు నీకే ప్లాన్స్ ఉన్నాయి నీ గురించి అనుకుంటున్నావు. నీకంటే మంచి ప్లాన్స్ దేవుడు నీ కొరకు వేశాడు. దేవుడు నీ ఎడల తలంపులు కలిగి ఉన్నాడు. ఎన్ని తలంపులు కలిగి ఉన్నాడు తెలుసా? ఎన్ని తలంపులు కలిగి ఉన్నాడు తెలుసా? నువ్వు లెక్క పెట్టలేనంత తలంపులు కలిగి ఉన్నాడు. 139వ కీర్తన 139వ కీర్తనలో ఈ మాటను మనం చూడగలం. ఎన్ని తలంపులు నీ ఎడల కలిగి ఉన్నాడు. 139వ కీర్తన, దేవునికి స్తోత్రమైన పరిశుద్ధ నామానికి 17వ వచనాన్ని చదువుదాం. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి. దేవుడు నీ పట్ల తలంపులు కలిగి ఉన్నాడు. కీర్తనకారుడు అంటాడు, దావీదు భక్తుడు అంటాడు, నీ తలంపులు నాకు ఎంతో ప్రియమైనవి. చదువుదామా? వాటి మొత్తం ఎంత గొప్పది, ఎంత గొప్పది. వాటిని లెక్కించదు అనుకుంటున్నా అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నాయి. మీకు అర్థమవుతుందండి దేవుడు మీ పట్ల ఎన్ని ప్లాన్స్ కలిగి ఉన్నాడో. ఎన్ని ప్లాన్స్ కలిగి ఉన్నాడంటే నీ జీవిత కాలము సరిపోదండి ఆయన నీ పట్ల కలిగిన ప్లాన్స్ అన్ని నువ్వు పూర్తి చేయటకు. మనం ఎన్ని ప్లాన్స్ కలిగి ఉంటామంటే మన లైఫ్ విషయం ఒకటో లేకపోతే రెండో ప్లాన్స్. అయితే రెండు అయితే సంతోషము. కానీ దేవుడు నీ పట్ల ఉన్న ప్లాన్స్ ఎన్ని తెలుసా? లెక్క పెట్టలేనన్ని ప్లాన్స్తో దేవుడు నిన్ను తల్లి గర్భంలో రూపించాడు. లెక్క పెట్టలేని ప్లాన్స్తో దేవుడు నిన్ను తల్లి గర్భంలో రూపించాడు. 139వ కీర్తనలో ఆ విషయాలు మనము చదవాలి. మనం చదివితే మనకి అర్థమవుతుంది. Psalm 139 and let us read from verse 10. 10వ వచనం చదువుదామా? అక్కడి నుండి నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును, అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకొనిన ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును,
రాత్రి ఓకే, లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 13. 13వ వచనం చదువుదాం. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. నా అంతరింద్రియములు, చూడండి, నా అంతరింద్రియములు నీవే కలుగు చేసితివి. జాగ్రత్తగా గమనించాలి. నా అంతరింద్రియములు అంటే అర్థం ఏంటండి? నా ఇంద్రియములు. ఇంద్రియములు అంటే అర్థం ఏంటి? నా భావాలు, నా ఎమోషన్స్, నాలో ఉన్న భావోద్రేకాలు నీవే కలుగు చేసితివి. అర్థమవుతుందండి? దేవుడు మీలో ఉన్న అంతరింద్రియములు ఆయన కలుగు చేశాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. నువ్వు ఎక్కడ ఉన్నావో, ఎక్కడ పుట్టావో, ఎవరింట్లో ఉంటున్నావో కాదండి, అది కాదు వాట్ ఇట్ మ్యాటర్స్. అది కాదు జరిగేది. నీ జీవితంలో నీ అంతరింద్రియములో ఏమిగా చేశాడో దేవుడు, అదే జరుగుతుంది. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. దావీదు ఎక్కడ పుట్టాడండి? యెష ఇంటిలో పుట్టాడు, బెత్లెహేంలో, ఒక చిన్న ఊరిలో గొర్రెల కాపరి ఇంట్లో పుట్టాడు. గాని దావీదు యొక్క అంతరింద్రియములో ఏమి చెప్తున్నాయి? ఆయనకి ఏమని చెప్తున్నాయి? నువ్వు రాజు అని చెప్తున్నాయి. ఆయన పుట్టింది ఎక్కడ? గొర్రెల కాపరి ఇంట్లో పుట్టాడు. కానీ చివరికి ఏమయ్యాడు? ఇశ్రాయేలు దేశానికి రాజు అయ్యాడు. ఎందుకు తెలుసా? దావీదు భక్తుడు చెప్తున్నాడు, నా అంతరింద్రియములు నీవే కలుగు చేసేదివి. నేను గొర్రెల కాపరి ఇంట్లో పుట్టినను. నేను ఏ మెటీరియల్ తెలుసా? రాజు మెటీరియల్. ఇలా చెప్తే అర్థమవుతుంది. నేను ఏ మెటీరియల్ తెలుసా? రాజు మెటీరియల్, కింగ్ మెటీరియల్ నేను. అందుకే దావీదు రాజు అయ్యాడు. కనుక నువ్వు ఎక్కడ పుట్టావో, ఎవరికి పుట్టావో, ఎక్కడున్నావో అది కాదండి. నీ అంతరింద్రియములు కలుగు చేసిన వాడు దేని కొరకైతే కలుగు చేశాడో నీవు నీ జీవితంలో అది అవ్వాలి. అది అవ్వాలంటే దేవుణ్ణి వెతకాలి. అందుకే నేను చెప్తున్నాను ఈరోజు అంశము, నువ్వు దేవుణ్ణి వెతికినప్పుడు దేవుడు నీ కొరకు ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశంలోనికి నువ్వు వెళ్తావు. ఆ ఉద్దేశంలోనికి వెళ్తావు. దేవుడు నిన్ను ఒక గొప్ప వ్యక్తి అవుటకు ఉద్దేశించినట్లయితే నీవు ఆయన వెతికినప్పుడు ఆయన ఏమైతే నీ కొరకు ఉద్దేశించాడో ఆ ఉద్దేశంలోకి వెళ్తావు. బట్ యూ హ్యావ్ టు సీక్ ద లార్డ్. యూ హ్యావ్ టు సీక్ ద లార్డ్ ఫర్ గాడ్స్ ప్లాన్స్ టు కమ్ ఇన్ టు యువర్ లైఫ్. దేవుడు చిత్తము కానీ ఏ ప్లాన్ కూడా నువ్వు వెళ్ళిన కష్టాలు నష్టాలు తప్ప ఏముండదు. దేవునికి స్తోత్రము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ దినాన మన చర్చిలోనే ఒక బిజినెస్ మ్యాన్ నాకు కాల్ చేసి చెప్తా ఉన్నారు, పాస్టర్ గారు, ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా, ఈ వైరస్ కాలంలో కూడా నా బిజినెస్ చాలా బాగుందని. నేను ఎంతో దేవుని స్తుతించాను. ఎందుకంటే దేవుడు ఆయనను ఆ బిజినెస్ కొరకు ఆయన పిలిచాడు. ఆ బిజినెస్ కొరకు తల్లి గర్భంలో ఆయన రూపించాడు. కాబట్టి అందులో ఆయన సక్సెస్ అవుతున్నాడు. కనుక నువ్వు దేవుణ్ణి వెతకకుండా దేవుడు ప్లాన్స్ నీ జీవితంలో నువ్వు తెలుసుకోలేవు. చదువుదామా? 139వ కీర్తన మనం చదువుతున్నాం. కంటిన్యూ చేద్దాం, ఆ మాటలు చదువుదాం. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. ఎందుకు ఆయన చేశాడు? ఎందుకు మిమ్మల్ని ఆయన చేతులతో నిర్మించాడు? ఎందుకు తెలుసా? నువ్వు ఫలానా అవ్వాలని, జీవితంలో నీ జీవితంలో ఫలానా గొప్ప వ్యక్తి అవ్వాలని, నీ జీవితంలో, దావీదు జీవితంలో ఆయన రాజు అవ్వాలని. దేవునికి స్తోత్రము కలుగును గాక. తల్లి గర్భంలో నిన్ను రూపించిన వాడు ఆయనే. నీకంటే ముందు నీ కొరకు తలంపు వచ్చింది దేవుని హృదయంలో. థాట్ కేమ్ బిఫోర్ యూ కేమ్. ఆ థాట్తో దేవుడు నిన్ను తల్లి గర్భంలో రూపించాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఏ ప్లాన్ దేవుడు నీ పట్ల కలిగి ఉన్నాడో నీవు తెలుసుకోవాలంటే ఆయన వెతకాలి. మరలా మనము వచ్చేద్దామండి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాం. జెరమియా చాప్టర్ 29 and verse 11 చదువుదాం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగుటకు, చాలా జాగ్రత్తగా వినాలి, మీకు నిరీక్షణ, టు గివ్ యూ హోప్. లేదనుకుంటున్నాం, ఉద్యోగాలు పోయాక ఉద్యోగాలు రావు, ఇంకా ఆర్థికంగా మనం దెబ్బతిన్నాం, ఇంకేమైనా పరిస్థితి ఇంతే అనుకుంటున్నాం. లేదండి, రాబో కాలములో దేవునికి స్తోత్రం, లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, రాబో కాలంలో నీకు నిరీక్షణ కలుగుటకు అవి సమాధానకరమైనవే గాని హానికరమైనవి కావు.
అది సమాధానకరమైనవే గాని హానికరమైనవి కావు. ఇంగ్లీష్ బైబిల్లో టు గివ్ యూ అన్ ఎక్స్పెక్టెడ్ ఎండ్ అని రాయబడ్డాది. టు గివ్ యూ అన్ ఎక్స్పెక్టెడ్ ఎండ్. నువ్వేమైతే కోరుకుంటున్నావో అది నీ జీవితంలో నేను చేస్తానంటున్నాడు. తర్వాత వాక్యం చదువుదామండి. తర్వాత వాక్యం చదువుదాం. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల 13వ వచనము అండర్లైన్ చేసుకోవాలి. మీరు నన్ను వెతికిన ఎడల దేవుడు అంటున్నాడు, మీ కొరకు నేను గొప్ప ప్లాన్స్ కలిగి ఉన్నాను, మీ పిల్లల కొరకు గొప్ప ప్లాన్స్ కలిగి ఉన్నాను. కానీ మీరు ఏమి చేయాలి? మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో. ఎలా వెతకాలండి? పూర్ణ మనసుతో. ఏదో ఆషామాషిగా కాదు, ఏదో అలవాటు ప్రకారం చర్చకు రావడం కాదు, అలవాటు ప్రకారం ప్రార్థన చేసుకోవడం కాదు, అలవాటు ప్రకారం బైబిల్ చదవడం కాదు. పూర్ణ మనసుతో, జాగ్రత్తగా గమనించాలి. పూర్ణ మనసుతో నువ్వు దేవుని వెతకాలి. పూర్ణ మనసుతో దేవుని విచారణ చేసిన ఎడల. చదువుదామా? మరలా చదువుదామా మాటలు? మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయు నెడల, మీరు నన్ను కనుగొందురు. దేవుణ్ణి కనుక్కుంటావు. దేవుణ్ణి కనుక్కున్నప్పుడు నువ్వు ఏం పొందుకుంటావు తెలుసా? నీ ప్లాన్ ఏంటో దేవుడు నీ ప్లాన్ ని చేతిలో పెడతాడు. ఆయన చిత్తాన్ని నీకు తెలియపరుస్తాడు. ఈరోజు మన జీవితంలో చాలా కష్టాలకు కారణం ఏంటి తెలుసా? దేవుని చిత్తం కాని పని చేయడం. దేవుని చిత్తంలో లేని ప్రయత్నాలు చేసిన వలన మనము జీవితంలో చాలా నష్టపోయాము. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని చిత్తాన్ని నీ జీవితంలో తెలుసుకోవాలంటే నువ్వు ఏమి చేసే వ్యక్తివై ఉండాలి తెలుసా? దేవుణ్ణి వెతికే వ్యక్తివై ఉండాలి. దేవుని వెతికే వ్యక్తివై ఉండాలి. వెన్ యూ సీక్ ద లార్డ్ యు విల్ నో ద విల్ ఆఫ్ గాడ్. అది అంటున్నాడు దేవుడు. పూర్ణ హృదయముతో నన్ను వెతికిన ఎడల, నా గురించి విచారణ చేసిన ఎడల నన్ను మీకు నేను కనపరుచుకుంటానట, నేను మీకు దొరుకుతానంటున్నాడు. మళ్ళా చదువుదామని వాక్యం మళ్ళా చదువుదాం. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయు ఎడల, మీరు నన్ను కనుగొందురు. మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనపరుచుకుంటాను. నన్ను నేను మీకు కనపరుచుకుంటాను. కనుక దేవునికి స్తోత్రము కలుగును గాక. డు యూ సీక్ ద లార్డ్? డు యూ స్పెండ్ టైమ్ విత్ గాడ్? ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు అంటాడు, యెహోవా ధర్మశాస్త్రములు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. దేవుని వెతకడం అంటే ధ్యానించడం. దేవుని వెతకడం అంటే యెహోవా కొరకు ఎదురు చూడడము. దేవుని ధ్యానించడం అంటే ప్రియ దేవుని బిడ్డలారా, నీ తలంపంతా ఆయనతో నిండి ఉండము. దేవునికి స్తోత్రము. నీవు నీ కుటుంబంలో మాట్లాడుకుంటున్నప్పుడు దేవుని పేరు లేక దేవుని విషయాలు ఎన్నిసార్లు బయటకు వస్తున్నాయి? ఫోన్లో నీ స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క ప్రస్తావన ఎన్నిసార్లు వస్తున్నాయి? చాలా విషయాల్లో ఒక్కసారి కూడా లేదు. దేవుని వెతికే వాడివైతే ప్రతిసారి ఆయన తలంపు వస్తారే. ప్రతిసారి ఆయన తలంపు వస్తారే. ఎలాగున్నారని అడిగితే దేవుని కృప వల్ల బాగున్నానని చెప్తారు. హల్లెలూయా. దేవుని కృప వల్ల బాగున్నానని చెప్తారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కనుక మనం ఎటువంటి వాతావరణంలో జీవించాలి తెలుసా? మన కుటుంబంలో ఎటువంటి వాతావరణం ఉండాలి తెలుసా? మన సంఘంలో ఎటువంటి వాతావరణం ఉండాలి తెలుసా? దేవుణ్ణి వెతికే వాతావరణం ఉండాలి. హల్లెలూయా. దేవుణ్ణి వెతికే వాతావరణం ఉండాలి. ప్రతిసారి దేవుడే మొదట ఉండాలి నీ జీవితంలో, నా జీవితంలో. ఏమున్నా లేకపోయినా గాడ్ షుడ్ బి ఫస్ట్. నీ పిల్లల కన్నా ముందు దేవుడై ఉండాలి. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో రాయబడిన, మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతకాలి. గాడ్స్ రైచియస్నెస్ అండ్ గాడ్స్ కింగ్డమ్. ఈ రోజుల్లో అది లాస్ట్ పెడుతున్నాము. ఫస్ట్ లోకంలో అవసరాలు ఫస్ట్ చూస్తున్నాం. వీఆర్ జస్ట్ డూయింగ్ ఆపోజిట్. వీఆర్ డూయింగ్ ఇట్ అదర్ వే రౌండ్. ఫస్ట్ seek ye first the kingdom of God and his righteousness. పిల్లల కొరకు గొప్ప భవిష్యత్తులు కలకంటున్నారు. పిల్లలు రక్షణ పొందుకున్నారా? పిల్లలకు దేవుని భయం ఉందా? పిల్లలు బైబిల్ చదువుతున్నారా? మీ పిల్లలు ప్రార్థన చేస్తున్నారని ఆలోచన చేసావా?
వారి కొరకు గొప్ప కలలు కంటున్నావు. వారు మేధావులు అవ్వాలని, ఒక గొప్ప ఉద్యోగస్తులు అవ్వాలని, ఒక పేరు సంపాదించాలని ఎంతో ప్రయాసపడుతున్నావు. కానీ దేవుని నీతిని, రాజ్యమును వెతుకుతున్నారా వారు? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మొదట వెతికిన ఎడల దేవుడు మీ కొరకు ప్లాన్ చేసినవి మీ ముందు పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు ఏమనుకున్నా మీ గురించి, ఎవరు ఏమనుకున్నా మీ గురించి, ఎవరు ఎన్ని చెప్పినా మీ గురించి, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు నీ మీద వచ్చినను నువ్వు దేవుని వెతికిన ఎడల ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను సిగ్గుపడనివ్వడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 5వ వచనంలో రాయబడిన మాట, ఈ నిరీక్షణ మిమ్మలను సిగ్గుపరచదు. దేవుని వెతుకువారు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నిరీక్షణ ఇస్తున్నాడు. నిరీక్షణ మిమ్మలను సిగ్గుపరచదు. చాలా పరిస్థితుల్లో చాలా సార్లు మనము సిగ్గుకు గురవుతాము. కానీ దేవుణ్ణి వెతికినప్పుడు ఆయన మనకొస్తున్న నిరీక్షణ వలన మనల్ని సిగ్గుపడనీయడు. కనుక దేవునికి స్తోత్రము. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 26వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుదాం. 5వ వచనాన్ని మనం చదువుదాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ ఒక రాజు దేవుని వెతికి ఆశీర్వదింపబడ్డాడు. చదువుదామా? 2 Chronicles chapter 26 verse 5. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు దేవుని ఆశ్రయించును. అతడు యెహోవాను ఆశ్రయించిన కాలమంతయు దేవుడు అతనిని వర్ధిల్లింపచేసాడు. నువ్వు దేవుని వెతికినప్పుడు దేవుడు నిన్ను వర్ధిల్లింపచేస్తాడు. నువ్వు గొప్పవాడు అవ్వాలనుకుంటున్నావా? బైబిల్ ప్రకారం అవ్వు, లోక ప్రకారం కాదు. You want to become a mighty man? You want to become a great person? You want to be a blessed person? Do the Bible way. As a Christian, you have to do the Bible way. ఆయన వెతుకు, ఆయన నిన్ను వర్ధిల్లింపచేస్తాడు. He will make you to prosper in life. ఈ రోజుల్లో ప్రాస్పెరిటీ ప్రీచింగ్ చూస్తున్నాం. చాలా మంది మీరు ప్రాస్పెరిటీ, బైబిల్ మెథడ్లో ప్రాస్పర్ అవ్వాలండి. మనము ఎవరు చేసే కథలతో ప్రాస్పర్ అవ్వడానికి ప్రయత్నం చేయకండి. బైబిల్ ప్రకారము, బైబిల్లో రాయబడిన మాట, ఆయన దేవుణ్ణి, ఆయన యెహోవాను వెతికి దినాలన్నిటిలో కూడా దేవుడు ఆయన ఏమి చేశాడు? వర్ధిల్లింపచేశాడు. 7వ వచనం చదువుదాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఫిలిష్తీయులతోనూ గోర్బాయులతోనూ నివసించిన అరబీలతోనూ మెహూయీనీయులతోనూ అతను యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయం చేశాడు. చూడండి, నీ జీవితంలో అనేకమైన యుద్ధాలు ఉన్నాయి, నీ జీవితంలో అనేకమైన పోరాటాలు ఉన్నాయి. కానీ దేవుని వెతికినప్పుడు ఆ పోరాటంలో, ఆ యుద్ధంలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ శత్రువులతో పోరాడుతున్న నీ దినాల్లో నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు ఆయన వెతికే వ్యక్తిమైనప్పుడు. అందుకే ఈరోజు దేవుడు మనకిచ్చిన అంశము దేవుణ్ణి వెతకాలి. సీకింగ్ గాడ్. 8వ వచనాన్ని చదువుదాం. అమోనీయులు ఉజ్జీయుకు పనివచ్చువారే అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనక. చూడండి, దేవుని వెతికినప్పుడు నువ్వు బలాభివృద్ధి పొందుకుంటావు. యూ విల్ బికమ్ ఏ స్ట్రాంగ్ మ్యాన్, యూ విల్ బికమ్ ఏ స్ట్రాంగ్ ఉమెన్. నీ ఉద్యోగంలో, నీ స్పిరిచువల్ లైఫ్ లో, నీ యొక్క కుటుంబం లైఫ్ లో ప్రియ దేవుని బిడ్డలారా, నీవు బలమైన వ్యక్తిగా ఉంటావు, సాధించుకునే వ్యక్తిగా ఉంటావు. నీ మినిస్ట్రీలో, నీ పరిచయంలో నువ్వు బలమైన వ్యక్తిగా ఉంటావు. నీ ప్రార్థన జీవితంలో బలమైన వ్యక్తిగా ఉంటావు. నువ్వు దేవుని వెతికినప్పుడు బలాభివృద్ధి కలిగి ఉంటావు. తర్వాత చదువుదాం. అతని కీర్తి ఐగుప్తు ప్రదేశం అంతటన వ్యాపించును. శత్రువులు కూడా వింటారు, నీ విరోధులు కూడా నీ కీర్తిని వింటారు, నువ్వు దేవుని వెతకడం మొదలు పెడితే.
ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, 15వ వచనం చదువుదాం. లెట్స్ రీడ్ వర్స్ 15. మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్లనేమి ప్రయోగించుటకే ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి యంత్రములు చేయించాడంట. చూడండి, ఎప్పుడైతే నువ్వు దేవుని వెతుకుతావో ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అవసరమైన యంత్రములు, అవసరమైన సాధనములు నువ్వు సృష్టించగలవు, నువ్వు చేయగలవు. హౌ థ్యాంక్ యూ జీసస్. You can do what is impossible in your life. నీ జీవితంలో అసాధారణమైనవి నువ్వు సాధారణముగా చేసుకోగలవు. You can do the impossible in your life. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని వెతికినప్పుడు నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ యువర్ లైఫ్. యూ హ్యావ్ టు సీక్ ద లార్డ్. యూ హ్యావ్ టు సీక్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. కానీ ఆయన చేసిన పొరపాటు చదువుదామా 16వ వచనము. అయితే అతడు స్థిరపడిన తర్వాత చాలాసార్లు క్రైస్తవ జీవితంలో ఉన్న సమస్య ఇది. ఒకసారి ఒక లెవెల్కు వచ్చిన తర్వాత, ఒక స్థాయికి వచ్చిన తర్వాత, స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాడు. అతడు మనస్సును గర్వించి చెడిపోయాడు, నష్టపోయాడు. కానీ ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఒక శుభవార్త ఏంటి తెలుసా? నీతిమంతులు 7 సార్లు పడినను యెహోవా ఆయనను లేవనిస్తాడు. హల్లెలూయా. నీతిమంతులు 7 మార్లు పడినను యెహోవా ఆయనను లేవనిస్తాడు. ద లార్డ్ విల్ పిక్ హిమ్ అప్. దేవునికి స్తోత్రము. కనుక దేవుడు నీకు సమీపముగా ఉండగా ఆయన వెతకడం మొదలుపెట్టాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనము. నిజంగా నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివైతే నువ్వు దేవుని వెతుకుతావు. యూ విల్ సీక్ ద లార్డ్. ఇఫ్ యూ సే ఐ లవ్ గాడ్, యూ విల్ బి సీకింగ్ గాడ్. దేవుని వెతికే వారు ఎవరు తెలుసా? నిజంగా దేవుని ప్రేమించేవారు. చదువుదామండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనము. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. మీకు సమీపముగా ఉండగా ఆయన వేడుకోండి. దేవునికి స్తోత్రం. కృపకాలంలో జీవిస్తున్నాం. దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. ఇదిగో నేను నీ మధ్యన ఉన్నాను అంటున్నాడు. ఇదిగో నేను నీలో ఉన్నాను అంటున్నాడు. నీవేమి చేయాలి? ఆయన వెతకాలి. సీక్ ద లార్డ్. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 19వ వచనంలో, పాత నిబంధనలో కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటను మనము గమనించగలము. యూ హ్యావ్ టు సీక్ ద లార్డ్. Deuteronomy chapter 4 and let us read verse 19. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనము చదువుదాం. సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమునకు చూచి మరలు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచి పెట్టిన వాటిని నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహు జాగ్రత్త పడుడి. ఈ మాటకు అర్థమేంటి తెలుసండి? ఎందుకు చదివించాను తెలుసు ఈ మాట? నువ్వు దేవుణ్ణి వెతకపోతే నువ్వేమి చేస్తావంటే తెలియకనే విగ్రహారాధన చేస్తావు. మొన్న దినాన ఒక క్రైస్తవ సహోదరుడు నాకు ఫోన్ చేసి అంటాడు, పాస్టర్ గారండి, నా చేయి మీద గీతలు పామ్ హిస్టరీ చెప్పించుకోవచ్చా అని అడిగాడు. ఎందుకు వచ్చింది ఆ తలంపు? క్లిష్ట పరిస్థితిలో ఉన్నాను, ఒకసారి నా చేయి చూపించుకుంటే పాపమా అని అడిగాడు. అంటే ఆ తలంపు ఎందుకు వచ్చింది? దేవుని వెతకడం మానేసినప్పుడు సూర్య చంద్రుని చూస్తావు, ఆస్ట్రోనమీని చూస్తావు. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. You stop seeking the Lord, you will start seeking the devil. నువ్వు దేవుని వెతకడం మానేస్తే మరుక్షణమే ఎవరిని వెతకడం మొదలు పెడతావు తెలుసా? అపవాదిని వెతకడం మొదలు పెడతావు. అందుకే యేసు ప్రభువారు యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం అంటారు, మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి యొక్క దురాశలు నెరవేర్చుటకు మీరు పూనుకున్నారంటాడు.
కనుక ఆర్ యు సీకింగ్ గాడ్ ఆర్ ఆర్ యు సీకింగ్ సంబడి ఎల్స్? టుడే గాడ్ ఈస్ కాలింగ్ యూ టు సీక్ హిమ్. సామెతలు 8వ అధ్యాయము 17వ వచనం ముగించుకుందాం. సామెతలు 8వ అధ్యాయము 17వ వచనము. ప్రియ సంఘమా, ప్రియ దేవుని నన్ను బిడ్డ, ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెతుకువారు. ఏంటండి? ఎలా వెతకాలి? జాగ్రత్తగా వెతకాలి. కనుక దేవుడు అంటే ఆషామాషి కాదండి. నాకు నచ్చినప్పుడు చర్చికి వెళ్తా, నాకు నచ్చినప్పుడు బైబిల్ చదువుతా, నాకు ఇష్టం ఉంటే వెళ్తా, ఇష్టం లేకపోతే వెళ్ళను. దేవుణ్ణి వెతుకువారు జాగ్రత్తగా వెతకాలి. యూ హ్యావ్ టు డెలిజెంట్లీ సీక్ హిమ్. యూ కాంట్ సీక్ హిమ్ యాజ్ యూ విష్. యూ కాంట్ సీక్ హిమ్ యాజ్ ఎ ట్రెడిషన్. నువ్వు లోకంలో ఉంటూ దేవుణ్ణి కూడా వెతుకుతున్నానంటే అది కుదరదండి. నిన్ను నువ్వు మోసగించుకుంటున్నావు. దేవుణ్ణి జాగ్రత్తగా వెతుకువారు ఎవరంటే లోకము నుంచి దూరముగా ఉన్నవారు. ఎవరును 2 పడవ మీద ప్రయాణము చేయలేరు. ఎవరును సిరిని దేవుణ్ణి సేవించలేరు. కనుక నువ్వు లోకంలో జీవిస్తూ, విగ్రహారాధనలో జీవిస్తూ, విగ్రహార సంబంధమైన పనులు చేస్తూ, ప్రియ దేవుని బిడ్డలారా, వ్యసనాల్లో జీవిస్తూ నువ్వు ఎలాగా దేవుణ్ణి వెతకగలవు? నువ్వు వ్యసనాల్లో ఉన్నావంటే, లేక పాపములో జీవిస్తున్నావంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు దేవుని వెతకడం లేదు కాబట్టి నువ్వు పాపంలో ఉన్నావు. దట్స్ ద ఓన్లీ ఆన్సర్. చర్చకు వస్తున్న వ్యక్తివి, రక్షణ పొందుకున్న వ్యక్తివి పాపములో జీవిస్తున్నావంటే అర్థం ఏంటి? దేవుని నువ్వు వెతకటం లేదు. దేవుణ్ణి వెతికినప్పుడు నువ్వు దేవుడు నీకు కనపరుచుకుంటాడు, దేవుడు నీకు దొరుకుతాడు. దేవుడు నీకు దొరికినప్పుడు నీకు ఎలాగా వ్యసనాల్లో నువ్వు పూనుకుంటావు? హౌ కెన్ యూ డూ దాట్? ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను జాగ్రత్తగా వెతకాలి. మరలా చదువుదాం, ఈ మాట మరలా చదువుదాం. సామెతలు 8వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. కనుక నువ్వు దేవుణ్ణి కనుక్కోకుండా నీ జీవితంలో మార్పు తెచ్చుకోలేవు. వచ్చిన మార్పు తాత్కాలికమే. నీ దేవుణ్ణి వెతకకుండా there is no true change in your life. కనుక రక్షణ పొందుకున్న నీవు ఒక పసిపిల్లవి. యు ఆర్ ఎ బేబీ. ఎప్పుడైతే ఆయన వెతకడం మొదలు పెడతావో, పరిపక్వం అవుతావు, దేవుని కుమారు స్థాయికి అవుతావు, దేవుని వధువుగా తీర్చబడతావు, దేవుని వధువుగా సిద్ధపడతావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక విషయం తెలుసా? దేవుడు కూడా నిన్ను వెతికి నిన్ను రక్షించుకున్నాడు. God sought you, He seeked you and He saved you. రక్షణ పొందుకున్న నీవు ఇప్పుడు నీ జీవితంలో దేవుడు ఏమి వెతుకుతున్నాడు తెలుసా? నీ హృదయం అనే సింహాసనం మీద కూర్చోవాలని వెతుకుతున్నాడు. He wants to sit on the throne of your heart. He is seeking you. And you should be seeking God when both these things come together. దేవుడు నిన్ను వెతుకుతున్నాడు, నువ్వు దేవుని వెతుకుతున్నావు. ఈ రెండు కలిసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక గొప్ప అద్భుతం జరుగుతుంది. గొప్ప అద్భుతం జరుగుతుంది. కనుక ఈరోజు మనము ధ్యానించిన అంశము దేవుణ్ణి వెతకాలి. నీవు దేవుని వెతుకుతావా? పూర్ణ హృదయంతో వెతుకుతావా? ప్రతిరోజు వెతుకుతావా? ఆ శక్తితో వెతుకుతావా? నన్ను జాగ్రత్తగా వెతుకు వారికి నేను దొరుకుతానంటాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అందరికీ దొరకడండి. దేవుడు అందరికీ దొరకడు. ఎవరైతే ఆయనను జాగ్రత్తగా వెతుకుతారో వారికే దొరుకుతాడు. దేవుడు ఎవరికి దొరుకుతాడో వారు ధన్యులు. If you find God, you are a blessed person. You are a blessed person. ఇంకొక మాట చదివి ప్రార్థన చేసుకుందాం. 63వ కీర్తన 8వ వచనాన్ని చదువుదాం. 63వ కీర్తన 8వ వచనం. కీర్తనకారుడు అంటున్నాడు, నా ప్రాణము
దేవుని అంటుకొని వెంబడిస్తుంది. చదువుదామా? నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. చూడండి, దేవుని వెతుకు వారి ప్రాణం ఎలా ఉంటుంది తెలుసా? దేవునితో అంటుకొని ఉంటుంది. హల్లెలూయా! దేవునితో అంటుకొని ఉంటుంది. ఈరోజు దేవుడు నిన్ను ఆ స్థానానికి పిలుస్తున్నాడు. నీ ప్రాణము దేవునికి అంటుకోవాలి. ప్రభా, నువ్వు చెప్పింది నేను చేయాలి ప్రభా, నీకు ఇష్టం వచ్చినట్టే నేను చేయాలి ప్రభా, నాకు నచ్చింది కాదు ప్రభా, నీకు నచ్చిందే చేయాలి, నీతో సంబంధమును నేను బలపరుచుకోవాలి ప్రభా. అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాపు వారు ఎవరు? Who can separate me from the love of God? When you seek the Lord, you become one with God. ప్రార్థన చేసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడారని మీకు స్తోత్రం నాయనా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ నిన్ను వెతికే వారుగా ఉంటూ సహాయం చేయండి నాయన. తండ్రి, జాగ్రత్తగా వెతికే వారుగా ఉంటూ సహాయం చేయండి నాయన. అవును తండ్రి, పూర్ణ హృదయంతో నిన్ను వెతికిన ఎడలా మేము మిమ్మల్ని కనుక్కుందామని నీ వాక్యంలో రాయబడింది నాయన. మేము కనుక్కున్నట్లయితే మా జీవితము ధన్యము తండ్రి. మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయమందు మనము ప్రభు బలను సమీపిద్దాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందరం సిద్ధంగా ఉన్నారండి? ఒక రొట్టె, ద్రాక్ష రసము. మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ప్రభు బలలో పాల్గొందాం. యేసు ప్రభు వారు, నేను వచ్చు పర్యాయము, నేను వచ్చు వరకు నా శరీరమును నా రక్తములో పాలు పంచుకోమని ఆయన సెలవిచ్చున్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, యేసు ప్రభు వారి యొక్క శరీరమును బట్టి, యేసు ప్రభు వారి యొక్క రక్తమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. శరీరములో రక్తములో మేము పాలు పంచుకుంటుండగా మీ తోడు మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రతి ఒక్కరూ ఈ సమయంలో ఈ రొట్టెను మన చేతిలో తీసుకుందాం. లెట్ us take the bread in our hands. యేసు ప్రభు వారి యొక్క శరీరానికి ఇది సాదృశ్యం. ఏ శరీరం అయితే మన కొరకు కలవలు సిలువలో నలగగొట్టబడ్డాదో ఆ శరీరానికి సాదృశ్యము ఈ రొట్టె. ప్రార్థనా పూర్వకంగా ఈ రొట్టెను మనము భుజిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీ కుమారుని శరీరములు నాయన మేము పాలు పంచుకుంటుండగా మీ తోడు మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువారు ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, థ్యాంక్ యూ ఫాదర్, ఆ రొట్టెను విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, దీన్ని తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ చేయుడి అని యేసుక్రీస్తు వారు చెప్పారు. అందరం కూడా ప్రార్థన పూర్వకంగా భయభక్తులతో యేసు ప్రభు వారి శరీరాన్ని భుజిద్దాం. లెట్స్ పార్టేక్ ఇన్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట యేసుక్రీస్తు వారు ఒక పాత్రను తీసుకుని, ఇది నా రక్తం వల్లైన క్రొత్త నిబంధన, దీన్ని తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ చేయుడి అని యేసుక్రీస్తు వారు పలికెను. ప్రియ దేవుని బిడ్డలారా, అందరము కలిసి ఈ పాత్రలో నుంచి తాగుదాం. ఒకే పాత్రలో మీ దగ్గర ఉన్నట్లయితే ఒక్కొక్కరికి దాన్ని పంచిపెట్టుకుని తాగండి. అందరము కలిసి పాత్రలోనిది తాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, పరిశుద్ధ బలను సమీపించుటకు మీరు మా పట్ల చూపిన కృపకై స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి బలపరిచి దీవించి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి నేను ముగింపు ప్రార్థన చేస్తాను. పరలోక ప్రార్థన తర్వాత డేవిడ్ పాస్టర్ గారు మనకు బ్లెస్సింగ్స్ ఇస్తారు, ఆశీర్వాదం ఇస్తారు. ప్రార్థన చేయండి. తిరిగి సంఘముగా అందరం కూడుకొని మనం ప్రార్థన చేయాలి, దేవుని మహిమపరచాలి. మీరు సువార్థీకరణ కొరకు
ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు ఇచ్చిన ఈ యొక్క మంచి సమయముకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీకే స్తుతి స్తోత్రములు, వందనములు. గొప్ప దేవా, విక్టరీ హార్వెస్ట్ సంఘం కొరకు వందనములు. మీ వాక్యం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దోసుని కొరకు, దోసరాల కొరకు, బిడ్డల కొరకు వందనాలు. సంఘములో ఉన్న ప్రతి కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. పేరు పేరు వరుసన ఆత్మీయంగా, మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా, ఆయురారోగ్యాల పరంగా మీరు బలపరచండి. ఈ పరిస్థితులలో ప్రభువా, మీ ఆత్మ బలము, ఆత్మశక్తిని దయచేయండి. మరి మీరున్నారన్న నిరీక్షణ, మీరు చూస్తున్నారన్న ధైర్యం, అయ్యా మీరు నడిపిస్తున్నారన్నటువంటి ఆ విశ్వాసంలో ముందుకు సాగడానికి మీ కృపనివ్వండి. మరి వారి వారి అవసరతలు, కొరతలు యేసయ్య నామమున తీర్చబడును గాక. అనారోగ్యంతో ఉన్న వారిని కనికరించండి. ఆర్థికమైన అవసరాలలో ఉన్న వారిని కనికరించండి. ఆహారం లేని వారిని కనికరించండి. ప్రభువా, మీ కృప దయచేయండి. సంఘములో ఉన్న 120 కంటే ఎక్కువ కుటుంబాలను మీరు ప్రత్యేకంగా బలపరచండి. చిన్న బిడ్డలు, యవనస్తులు, మరి స్త్రీ పురుషులు, వృద్ధులు అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. విదేశాలలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. దూర ప్రాంతాలలో ఉన్న వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. గతించిన ఏప్రిల్ మాసం అంతటి కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మే మాసం అంతా కూడా మీ కృపను మేము ఆశిస్తున్నాం. మళ్ళీ మీ మందిర ఆవరణములో మేమందరము మిమ్మల్ని మహిమపరిచే పర్యంతము మీ కృపను మేము ఆశిస్తున్నాం. మీకే స్తుతి చెల్లిస్తూ, సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థిస్తూ, మా దేశం కొరకు ప్రార్థిస్తూ, సేవకులు, సేవకురాండ్ర కొరకు, స్థానిక సంఘాల కొరకు ప్రార్థిస్తూ, ప్రత్యేకంగా విక్టరీ హార్వెస్ట్ సంఘం కొరకు ప్రార్థిస్తూ, ఇదిగో ప్రభువా, ఈ ఆన్లైన్ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ, జయదీప్ను ప్రత్యేకమైన మీ కృపకు ఎత్తిపడుతూ, దేవా, సంఘమంతటి కొరకు మా చేతులెత్తుతూ, మళ్ళీ ఈ మాధ్యమం ద్వారా మీ బిడ్డలతో మేము ప్రభువా ఈ రకంగా ఆత్మదేవుని యొక్క నియంత్రణలో కొనసాగడానికి కావాల్సిన మీ కృపను మేము ఆశిస్తూ వందనాలు చెబుతూ ఈ మనవులు యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రభు ప్రార్థన చేద్దామండి. అందరూ మాతో ఏకీభవించండి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చుగాక. మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మేడలు అపరాధం చేసిన వారిని మేము క్షమించేలాను మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించము. ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆశీర్వాదమును పొందుకుందాం. ఇప్పుడు మన పరమ తండ్రి అనే దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ప్రార్థన చెవిన అంశములతో చెరును మనతో సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.